సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో మన ఈ రోజు జరిగిన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ హైలైట్స్ వీడియో. ఎస్ బాస్, ఫైనల్ ఈరోజు మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ మ్యాచెస్ గురించి మాట్లాడితే ఎస్ చాలా మంచి మ్యాచెస్ ఉండే, లైక్ మన సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్, అంటే మంచి మ్యాచెస్ ఉండే బాస్. అండ్ జేకబ్ ఫార్ట్ వర్సెస్ రోమన్ రేన్స్. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఏమో కానీ ఈ మ్యాచ్ తర్వాత ఏం జరిగిందో అది చాలా షాకింగ్ ఉండే బాస్. రోమన్ రేన్స్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు. ఓపెన్ చెప్పాలంటే జేకబ్ ఫార్ట్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు రోమన్ రేన్స్కి. అండ్ మాట్లాడుతున్న దాని గురించి. సో ఈ వీడియో మన బ్యాక్లాష్ హైలైట్స్ వీడియో. సో ఇంకేం బాస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన బ్యాక్లాష్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు షో స్టార్టింగ్లోనే మనకి ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. పాల్ హేమన్ ఒక రింగ్ సైడ్ ఉండే. అండ్ బాస్, ఈ మ్యాచ్ నిజంగా చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్. అండ్ నిజం చెప్తున్నాను, నేను ముందే అనుకున్నా, అంటే ఇప్పుడు ఈ నైట్ అంటే మనకి మార్నింగ్ 3:30కు వస్తాయి కదా మన ఈ షో అంటే బ్యాక్లాష్తో. ఇలాంటప్పుడు స్టార్టింగ్లో మంచి మ్యాచ్ పెడితే మంచిగా ఉంటాయి. అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ స్టార్టింగ్లో పెడితే మజా వస్తుంది, నిద్ర పారిపోతా అనుకున్నాను. నిజంగా అదే జరిగింది. ఈ మ్యాచ్ నిజంగా బాస్ మీరు చూడాలంటే కంపల్సరీ చూడండి. రెస్లింగ్ చాలా మంచిగా ఉండే అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే తెలుసా ఇది. అండ్ ఈ మ్యాచ్లో చాలా మంచి మూమెంట్స్ ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే మన పాల్ హేమన్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేసిండు. అండ్ మన విజన్ ఫ్యాక్షన్ అంటే మన ఈ లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ అంటే వీళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. అండ్ సెత్ రాలిన్స్ బాగానే హ్యాండిల్ చేసిండు బాస్. ఎస్, సెత్ రాలిన్స్ ఒక్కడే వీళ్ళకి ఇచ్చి పడేసిండు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ పైన కిక్అవుట్ చేయడం అండ్ బ్రాన్ బ్రేకర్ స్పియర్కి పెడిగ్రీలా అంటే కౌంటర్ చేయడం నిజంగా ఇది ఒక సాలిడ్ ఉండే. బట్ ఇక్కడ ఎండింగ్ గురించి మాట్లాడితే లాస్ట్లో అంటే మన సెత్ రాలిన్స్ సూపర్ స్టాంపిజం అనుకుంటే అంతలోనే మన బ్రాన్ బ్రేకరే స్పియర్ ఇచ్చేసిండు. దాని తర్వాత ఇంకో స్పియర్ ఇచ్చిండు, కవర్ చేసిండు, పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు బ్రాన్ బ్రేకర్. ఎస్, అంటే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్కి మేబీ షాకింగ్ ఉండొచ్చు, బట్ నేను ముందు చెప్పినాను మేబీ ఇలా ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే చెప్పలేము. అండ్ ఇక్కడ బ్రాన్ బ్రేకరే గెలుస్తాడు ఇలాంటి టాక్ ఉంది, ఇలాంటి బెట్టింగ్ అవుట్స్ ఉన్నాయి, ఇలాంటి రూమర్స్ ఉన్నాయని ముందు చెప్పినాను. అండ్ ఇక్కడ ఏం జరిగింది మీరు చూసినారు, బ్రాన్ బ్రేకరే గెలిచిండు బాస్. ఇప్పుడు మీరేమంటారు, ఇలా ఫ్యూడ్ కంటిన్యూ అయితేనే మంచిదా, లేదా ఇక్కడితో ఇలా ఫ్యూడ్ ఆపేస్తే ఇలా వేరే దారి చేస్తే ఒక పని అయిపోతుందా? ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ట్రిక్ విలియమ్స్ వర్సెస్ సామీ జెన్. అండ్ ట్రిక్ విలియమ్స్తో పాటు మన ఇలియాచి అక్కడ వచ్చిన రింగ్ సైడ్ ఒక కేండో స్టిక్ తీసుకోండి. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం డిస్టర్బేషన్ సామీ జెన్, అందుకనే సామీ జెన్ బాగానే లాభం లేపిండు బాస్. సామీ జెన్ అంటే కొంచెం ముఖాల్లో దెబ్బ తాకినట్టు నటించిండు. అండ్ రెఫరీ చూడకుండా అదే కేండో స్టిక్తో అటాక్ చేసిండని మాట ట్రిక్ విలియమ్స్ పైన. అండ్ రింగ్ బయట అయితే ఆ ఇలియాచికి అయితే ఇచ్చి పడేసిండు బాగానే. బట్ ఎక్కడనో అంటే ఇప్పుడు రింగ్ బయట అటాక్ చేయడము దానివల్లనే ఎక్కడనో కొంచెము సామీ జెన్ అది అంటే బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీని లాభం ఇక్కడ ట్రిక్ విలియమ్స్కి. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ట్రిక్ విలియమ్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ట్రిక్ విలియమ్స్ బాస్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ ఏందో, అంటే ఈ మ్యాచ్ ఇంకా కొంచెం బెటర్ చేస్తే మంచిగా ఉంటుందని అనిపించింది. బట్ సరే, ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ద మిస్ అండ్ కిట్ విల్సన్ వర్సెస్ డన్హౌజన్ మ్యాచ్. అంటే ఒక మిస్టరీ పార్ట్నర్ ఉండే. అండ్ ఆ మిస్టరీ పార్ట్నర్ ఒక మినీ హౌజన్. అండ్ అంటే ఇంతకుముందు మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించిన అనమాట, ఒక ఐ థింక్ ఒక గుర్రం గెటప్ వేసుకొని ఫైట్ చేస్తుండే ఈ మినీ హౌజన్. సో అందుకే బాస్ రెస్లింగ్ మాత్రం చాలా జబర్దస్త్గా ఉండే అనమాట ఈ మినీ హౌజన్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంచి రెస్లర్ బాస్ ఈ మనిషి. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. ఇది ఒక టైం పాస్ మ్యాచ్ అనుకోవచ్చు బాస్. దీనికి మీరు ఓపెన్ చెప్పాలంటే టైం పాస్ మ్యాచ్ ఉండే. బట్
ఎంటర్టైనింగ్ అయితే ఉండే బాస్. ఎస్, ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన డన్ హౌజన్ అండ్ మన మినీ హౌజన్ అనమాట. సో ఈ మ్యాచ్లో గెలిచినారు. ద మిస్ అండ్ కిట్ విల్సన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఇయో స్కై వర్సెస్ ఆస్కా మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఒకటే ఒక్క చాంట్ మనకి వినపడ్డది. అండ్ అదేంటంటే వీ వాంట్ కైరీ అంటే మీకు ఒకవేళ తెలియని చెప్పేస్తాం. కైరీ సేన్కి డబ్ల్యూడబ్ల్యూ తీసేసింది, డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసింది. సో అందుకనే ఫ్యాన్స్ డిమాండ్ ఉండే, అంటే మాకు కైరీ సేన్ కావాలని. సో ఈ మ్యాచ్ మధ్యలో మాకు కైరీ సేన్ కావాలని ఈ టైప్లో చాంట్స్ చాలా వినపడ్డాయి. అండ్ ఈ మ్యాచ్ కొంచెం ఎమోషనల్ మ్యాచ్ ఉండే వీళ్ళ కోసం, ఇయో స్కై అండ్ ఆస్కా కోసం. అండ్ హైలైట్ ఏంటంటే ఆ మిస్ట్ ఉంచుతుంది కదా మన ఆస్కా. సో ఆ మిస్ట్ ఉంచుతున్నప్పుడు అక్కడ ఒక నోట్బుక్ మధ్యలో పెట్టింది మన ఇయో స్కై. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇంతకాలం నుంచి వీళ్ళు కలిసి ఫైట్ చేసినారు. తర్వాత వీళ్ళ మధ్యలో ఫ్యూడ్ జరిగింది. సో చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది అనమాట. ఆస్కా ఎప్పుడు ఏం చేస్తుందో అది ఇయో స్కైకి తెలిసి ఉంటాయి, ఇయో స్కై ఎప్పుడు ఏం చేస్తుందో అది ఆస్కాకి తెలిసి ఉంటుంది. సో ఆ టైప్లో ఈ మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఇయో స్కై. సో ఇయో స్కై ఈ మ్యాచ్లో గెలిచింది. దాని తర్వాత బాస్ అంటే మనకి ఆస్కా అండ్ ఇయో స్కై మధ్యలో ఒక మంచి రెస్పెక్ట్, ఒక మంచి మూమెంట్ చూపించినారు. మేబీ ఇక్కడ నుంచి మన ఆస్కాది ఒక బేబీ ఫేస్ టర్న్ కావచ్చు. అంటే ఇప్పుడు మధ్యలో హీల్లా ఉండే కదా ఆస్కా, బట్ ఇక్కడ ఏంటంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంటే చేయగలిపింది, హగ్ చేసింది, ఒక నార్మల్గా కనిపించింది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేయాలంటే ఆస్కాకి ఒక బేబీ ఫేస్ టర్న్ చేపించేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే హీల్లా అంతా ఏమో అంటే బాగానుండే, హీల్లా కైరీ ఉన్నప్పుడు ఉండే, బట్ ఇప్పుడు కైరీవి లేదు కాబట్టి ఆస్కాకి హీల్ బదులు బేబీ ఫేస్ పెట్టేసిన ఒక పని అయిపోతుంది. సో అందుకని ఐ థింక్ ఈ టైప్లో ఒక మంచి మూమెంట్ మనకి ఇలా మధ్యలో చూపించినారు. సో నెక్స్ట్ బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లెజెండ్, మన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జాన్ సీనాది. సో జాన్ సీనా ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా ఖుషి అయిపోయినారు. అండ్ ఫ్యాన్స్ ఒక డిమాండ్ అనమాట, జాన్ సీనా రింగ్లో రాగానే ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నా డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ కెరియర్ ఏముంటుంది అదే ఆలయన్స్ అన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ వన్ మోర్ మ్యాచ్ అని ఈ టైప్లో చాంట్ చేసినారు. అంటే ఫ్యాన్స్ అందరు ఇంకొక మ్యాచ్ చూడాలనుకుంటున్నారు జాన్ సీనాది. సో ఈ టైప్లో చాంట్స్ చాలా జరిగినాయి. బట్ అక్కడ జాన్ సీనా ఏమేం చెప్పిండంటే, చూడండి నేను నా రిటైర్మెంట్ మ్యాచ్ నేను ఫైట్ చేశాను అండ్ నేను కావాలనే నా లాస్ట్ అపోనెంట్కి నేను అక్కడ ఓవర్ చేసినాను. ఎస్, ఎందుకంటే వీళ్ళు ఒక సూపర్ స్టార్స్ అన్నట్టు అక్కడ జాన్ సీనా మాట్లాడిండు. అండ్ అంతేకాదు జాన్ సీనా ఒక హైలైట్ పాయింట్ లేపిండు. అండ్ మనము ఈ పాయింట్ నిజంగా మిస్ చేసినాము. అండ్ అదేంటంటే మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరిగింది. అండ్ అక్కడ చాలామంది ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు ఆ మ్యాచ్లో. జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ ఉన్న అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు. అండ్ వాళ్ళు దాంట్లో మన ఓబా ఫేమీ ఉండే, సో రుకాంటి ఉండే కదా. సో ఓబా ఫేమీకి అక్కడ నుంచి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఆ పేరు వచ్చేలా చేసింది ఎవరు, నిజం చెప్పాలంటే మనం ఈ పాయింట్ మిస్ చేసినాం. ఆ పేరు వచ్చేలా చేసింది మన జాన్ సీనా. జాన్ సీనా ఏం చేసిండని మీకు డౌట్ వస్తుందా? చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ జరిగింది కదా, లాస్ట్ మ్యాచ్ జరిగిన షోలో ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్కి ఫైట్ చేసినారు. అండ్ ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్కి ఫైట్ చేయని ఎవరు చెప్పినారు? అసలు ఎవరిది డిమాండ్ ఉండే? జాన్ సీనా డిమాండ్ ఉండే. ఈ పాయింట్ అంటే మనం ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడినాము. జాన్ సీనా రిక్వెస్ట్ చేసిండంట ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ ఫైట్ చేయాలి ఈ లాస్ట్ షోలో. ఎందుకంటే జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ అన్నప్పుడు మొత్తం వరల్డ్ చూస్తుంది ఆ మ్యాచ్. ఇప్పుడు జాన్ సీనా ఏ షోలో లాస్ట్ మ్యాచ్ ఫైట్ చేస్తుండో ఆ షోకి కంపల్సరీ మొత్తం వరల్డ్ చూస్తుంది. అండ్ ఆ షోలో, అలాంటి షోలో జాన్ సీనా లాస్ట్ ఫైట్ చేస్తున్న లాస్ట్ మ్యాచ్ షోలో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో కాబట్టి సూపర్ స్టార్స్, ఒక ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ వీళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఒక మంచి పేరు వస్తుందని మన జాన్ సీనానే చెప్పిండు. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాం మనం, కానీ ఒక క్రెడిట్ అంటారు కాదు ఇవ్వలేదు మనం జాన్ సీనాకి. బట్ ఇక్కడ మన జాన్ సీనా మనందరికి గుర్తు చేసిండు. అంటే నా లాస్ట్ షోలో అంటే ఓబా ఫేమీ ఫైట్ చేసిండు. అండ్ చూడండి డిసెంబర్లో డెబ్యూ చేసిండు. అండ్ ఈ రసల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ లాంటి సూపర్ స్టార్కి ఇచ్చి పడేసిండు అని మన జాన్ సీనా చెప్పిండు. అండ్ నిజంగా ఇది చాలా మంచి పని చేసిండు మన జాన్ సీనా. ఒకవేళ జాన్ సీనా ఆ రోజు అంటే లాస్ట్ షోలో
ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ ఫైట్ చేయని చెప్పకపోతే, అంటే ఇలాంటివి ఏం డిమాండ్ చేయకపోతే మేబీ ఓబా ఫేమిలీ డెబ్యూ స్టిల్ కాకపోతున్నాం కూడా అనుకోవాలి. అయినా ఈ లెవెల్లో కాకపోతున్నాయి. అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అన్నమాట. ఆ టైం ప్రకారమే జరిగితే అప్పుడే అది కరెక్ట్గా అవుతుంది. సో అందుకని ఇక్కడ జాన్ సీనా చాలా మెన్షన్ చేసిండు. ఓబా ఫేమీకి ఫ్యాన్స్ చాంట్ చేస్తున్నప్పుడు హే ఓబా ఫేమీ నువ్వు వింటున్నావు కదా అని ఈ టైప్లో చెప్పిండు అన్నమాట జాన్ సీనా. అండ్ అంతేకాదు బాస్, ఇక మన జాన్ సీనా ఒక అనౌన్స్మెంట్ చేసిండు. జాన్ సీనా క్లాసిక్ అని ఒక సపరేట్గా షో తీసుకొస్తాడంట. అంటే అది అంటే ప్రీమియర్ లైవ్ ఈవెంట్ టైప్ ఒక షో ఉంటుంది. అండ్ దాంట్లో చాలా సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు. అది మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ అయినా సరే, ఫ్యూచర్లో కాకపోయే సూపర్ స్టార్స్ అయినా సరే, ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ అంటే వీళ్ళు ఫైట్ చేస్తారు. అండ్ ఒక సపరేట్గా ఛాంపియన్షిప్ వస్తుందని జాన్ సీనా చెప్పిండు. అంటే ఆ షో కోసం ఒక ఛాంపియన్షిప్ వస్తుంది, ఫ్యాన్స్ ఓట్ చేయొచ్చు అన్నట్టు అక్కడ మన జాన్ సీనా అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ హోప్ అంటే మన జాన్ సీనా ఒక మంచి హోప్ పెట్టుకుంటూ మేబీ ఈ ఐడియా ఒక మంచి ఐడియా ఉంటుందని, వర్క్ చేయాలని, అండ్ అప్పుడు కలుద్దామని చెప్పిండు. సో జాన్ సీనా క్లాసిక్ అని టైప్లో ఒక షో తీసుకొస్తుండు. అంటే షో అంటే అది ఒక ప్రీమియర్ లైవ్ ఈవెంట్ టైప్ ఉంటుందా ఏముంటుందో అదే చూడాలి. సో ఇప్పుడు అంటే సూపర్ స్టార్స్ ఫైట్ షో అంటే మీరు ఏదో ఎపిసోడ్స్ షో అనుకోగల, సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు, దాంట్లో సపరేట్ ఛాంపియన్షిప్ వస్తుంది. సో ఒక ప్రీమియర్ లైవ్ ఈవెంట్ టైపే ఉంటుంది. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ తెలుస్తాయి, ఒకవేళ ఇంకేమైనా డీటెయిల్స్ తెలుస్తే ఈ అనౌన్స్మెంట్ పైన నేను మీ అందరితో కంపల్సరీ ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే, సో ఇక మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ మన జేకబ్ ఫాటు మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ ఈ మ్యాచ్లో ఎక్కువ జేకబ్ ఫాటు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేకబ్ ఫాటు రీసెంట్ టైంలో ఈ టైప్లో కనిపించలే మనకి. డ్రూ మ్యాకింటర్తో ఫైట్ చేసేటప్పుడైనా సరే, లేదా వేరే మ్యాచెస్లో అయినా సరే జేకబ్ ఫాటు ఈ టైప్లో మనకి కనిపించాలి. అంటే సూపర్ పంచ్ కొట్టగా ఇమీడియట్గా ఇళ్ళ పడుతున్నా అన్నమాట. ఎక్కువ మూవ్స్కి ఎక్కువ సెల్ చేయడం లేదు. అండ్ అంటే ఓపెన్ చెప్పాలంటే ఎక్కువ దెబ్బ ఏం తాకడం లేదు అక్కడ జేకబ్ ఫాటు కాబట్టి అక్కడ చూపించినారు వీళ్ళు. జేకబ్ ఫాటు ఊకే అంటే ఆ టొంగ అంటే ఆ డెత్ గ్రిప్ ఉంది కదా, సో దాంట్లో లాక్ చేస్తూ ఉంటాడు అనమాట రోమన్ రైన్స్కి. రింగ్ బయట కామెంటర్స్ టేబుల్ పైన లేపెత్తేసిండు రోమన్ రైన్స్కి బాస్. అండ్ అంతేకాదు రింగ్లో స్పియర్ ఇచ్చినప్పుడు మీకు కిక్అవుట్ చేయడము. అండ్ రోమన్ రైన్స్ బాగానే కిక్అవుట్ చేసిండు మన జేకబ్ ఫాటు కొట్టిన, అంటే మంచి మూవ్స్ ఇచ్చినప్పుడు. అండ్ అంతేకాదు బాస్, ఇక ఫైనల్గా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఇక ఫైనల్ స్పియర్ ఇచ్చి రోమన్ రైన్స్ కవర్ చేసిండు, పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు మన రోమన్ రైన్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్ రైన్సే. కానీ బాస్ దాని తర్వాత జేకబ్ ఫాటు రెఫరీ పైన బెటాక్ చేసిండు. అసలు నువ్వు ఏం కౌంట్ చేసావు ఏందని. రోమన్ రైన్స్ పైన అయితే చాలా భయంకరంగా అటాక్ చేసిండు. అంటే ఆ డెత్ గ్రిప్లో చాలా భయంకరంగా లాక్ చేసిండు బాస్. అక్కడ అఫీషియల్స్ వచ్చినారు, రా జనరల్ మేనేజర్ వస్తే రా జనరల్ మేనేజర్కి ఇచ్చి పడేసిండు. అఫీషియల్స్ పైన అటాక్ చేసిండు. వాళ్ళు చాలా కష్టపడి ఆ పనికి ట్రై చేసినారు జేకబ్ ఫాటుకి, కానీ జేకబ్ ఫాటు అస్సలు వినలేదు బాస్. నిజంగా రోమన్ రైన్స్కి రీసెంట్ టైంలో ఓపెన్లు చెప్పాలంటే రీసెంట్ కొన్ని సంవత్సరాలు ఇంత భయంకరంగా ఓవర్ కొట్టలేదు, ఇంత భయంకరంగా అటాక్ ప్లస్ రోమన్ రైన్స్ ఈ టైప్లో కనిపించడం నిజంగా ఒక షాకింగ్ ఉండే. బట్ జేకబ్ ఫాటు నిజంగా అంటే ఓపెన్ చెప్పాలంటే జేకబ్ ఫాటులో ఈరోజు ఉమాగా కనిపించింది బాస్. ఎస్, ఆ లెవెల్లో కనిపిస్తుండే సార్ జేకబ్ ఫాటు ఓపెన్లు చెప్పాలంటే. అండ్ చాలా భయంకరంగా అటాక్ చేసి ఆ టైటిల్ ఉంది కదా వరల్డ్ ఛాంపియన్షిప్ రోమన్ రైన్స్ పైన నిలబడి రోమన్ రైన్స్ కాలు మధ్యలో వేసి ఆ టైటిల్ పైకి లేపిండు. అండ్ ఇక్కడే చాలామంది షాక్ అయినారు తెలుసా, ఏంది అంటే ఈ టైప్లో జేకబ్ ఫాటు అంటే ఇంత భయంకరంగా కనిపించింది ఏందని చాలామంది షాక్ అయినారు. కానీ ఓపెన్ చెప్పాలంటే ఎస్, రోమన్ రైన్స్కి చాలా భయంకరంగా కొట్టిండు, భయంకరంగా ఇచ్చి పడేసిండు ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ మ్యాచ్లో చాలా స్ట్రాంగ్గా కనిపించిండు జేకబ్ ఫాటు. రోమన్ రైన్స్గా ఏదో కూడా వేసి ఈ మ్యాచ్ అయితే గెలిచిండు, కానీ ఇక్కడ చాలా భయంకరంగా కనిపించిండు జేకబ్ ఫాటు ఓపెన్గా చెప్పాలంటే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్?
ఇప్పుడు జేకబ్ ఫాట్ అయితే ఓడిపోయింది, బట్ అయినా ఇంత భయంకరంగా అటాక్ చేసిండు. ఇప్పుడు ఈ అటాక్ పైన అసలు మీ రియాక్షన్ ఏంది? అసలు మీరు ఎంటర్టైన్ అయినారా ఈ మ్యాచ్ చూసి, లేదా మీకు యావరేజ్గా అనిపించింది? అసలు మొత్తం షో అసలు మీకు ఎట్లా అనిపించిందో ఈ బ్యాక్లాష్ ఒక్కసారి మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయ్స్. బాయ్.